మీరు నమ్ముతున్నారా సార్? అంటే ఇచ్చిన ప్రతి హామీ అనేది సాధ్యమైందండి? మద్యపాన నిషేధం అమలు చేయకపోతే కనుక నేను అసలు ఎలక్షన్కే రానని చెప్పారు. అది పెద్ద హామీ కదా. కానీ ప్రభుత్వం అమ్మడం అనేది ఇష్టం జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద. మీకు ఎవరో బాగా పెద్ద లంచం కూడా ఆఫర్ చేశారంట, ₹1,00,00,000 దాకా లంచం ఇస్తే. సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే ఓట్లు తెచ్చి పెడతాయా? జనసేన ప్రభావం ఎలా ఉంటుంది ఈ రెండు జిల్లాల్లో? ప్రత్యేక హోదా తీసుకొస్తా అనేది ప్రధానమైన హామీ, అది కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. 2024 ఎన్నికల సమరం హోరాహోరీని తలపిస్తూ ఉంది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి సీటు రామచంద్రాపురం. ప్రతిసారి అక్కడ పోటీ పడుతున్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈసారి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈసారి ఎన్నికల వ్యవహారాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈసారి ఆయన కుమారుడు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏం జరుగుతోంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆయన పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రాంతంలో రాజకీయాలు ఎలా సాగుతున్నాయి అని తెలుసుకునేందుకు మనం రామచంద్రాపురం వచ్చాం. సుభాష్ చంద్రబోస్ మనతో ఉన్నారు. కోనసీమలో పచ్చని చెట్ల కింద మనం ఆయన ద్వారా మరిన్ని వివరాలు, ఈ ప్రాంతంలో ఎలా ఉంది రాజకీయం అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రామచంద్రాపురం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు కోనసీమ. కోనసీమతో పాటు బోస్ గారు, పిల్లి బోస్ గారు, రామచంద్రాపురం. ప్రతిసారి ఎన్నో ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగాను పనిచేసి ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఈసారి కూడా ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అయితే ఈసారి మీరు నేరుగా లేరు ఎలక్షన్లో, మీ అబ్బాయి ఉన్నారు. ఈ అనుభవం ఎలా ఉంది, ఏం అబ్జర్వ్ చేశారు మొత్తం? అంటే ఈ ఎన్నికలు మనం పూర్తిగా ఒకసారి మొట్టమొదటి నుంచి జరిగిన ఎన్నికలు మనం విశ్లేషణ చేసుకుంటే, అంటే భారతదేశంలో 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఎప్పటి వరకు చూస్తే ఏ ప్రధానమంత్రి కానీ ఈ దేశంలో, ఏ ముఖ్యమంత్రి కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. నేను ఆ రీజన్స్లో వాళ్ళు తెలుసుకోలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేదు ఎప్పుడు. అంటే మాకు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా మరి అమలు చేసే సందర్భంలో కొన్ని అవాంతరాలు వచ్చినాయి. కోవిడ్ డిసీజ్, దాదాపు 14 నెలల పాటు కోవిడ్ డిసీజ్ వల్ల 2 సంవత్సరాల ఆదాయం కోల్పోయిన ఇచ్చిన ప్రతి మాట అమలు చేశారు. దట్ ఈస్ ద రికార్డ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. అంచేత ప్రజలు చెప్పాం, మేము ప్రజలకి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎన్నికల హామీలు అమలు చేయలేదు. అంచేతే రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లింది ఈ దేశంలో. రాజకీయ నాయకుల మీద కూడా గౌరవం సన్నగిలిపోయింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు చెప్పారు ఆయన, మరలా మనం ఆ విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయలేకపోతే 5 సంవత్సరాల తర్వాత మరలా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వారి ముఖాలు చూడలేం, పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనే మాట చెప్పారు మొట్టమొదటి. అంచేతే ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనా ఇచ్చిన ప్రతి మాట అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నమ్ముతున్నారా సార్? అంటే ఇచ్చిన ప్రతి హామీ అనేది సాధ్యమైందని చేశారు. ఏం చేయలేదు చెప్పండి. అంటే మద్యపాన నిషేధం అనేది చాలా పెద్ద హామీ. మద్యపాన నిషేధం అమలు చేయకపోతే కనుక నేను అసలు ఎలక్షన్కే రానని చెప్పారు. అది పెద్ద హామీ కదా. అంటే నేను ఏ హామీ గురించి మాట్లాడంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ మీద మాట్లాడాను. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, పబ్లిక్ ఏవైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇచ్చారో అది అమలు చేశారనే విషయం మాట్లాడాను. వాస్తవం మీరు చెప్పింది, మాకు ఫెయిల్యూర్ని కూడా అంగీకరించాలి. దాంట్లో జరిగింది ఏంటంటే ది ట్రెండ్ ఆఫ్ పబ్లిక్ ఉంది, అలాగే ఉంది. దాని మీద ఎంతో ఆదాయం వచ్చేస్తుంది అనేది కాదు ఇక్కడ. ఆ పబ్లిక్ ట్రెండ్ మనం ఏం చేసినా దాన్ని నిరోధించే పరిస్థితి కనిపించట్లేదు.
సరిహద్దు రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, దాదాపు 6-7 ఉన్నాయి మనకి సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్. ఏదో పక్క నుంచి ఎవరో తీసుకొచ్చేస్తున్నాడు. దానివల్ల ఫెయిల్ అవుతుంది తప్ప దానివల్ల మనం సాధించేది ఏం కనిపించలేదు నాకు. మీరు ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి నిజాయితీగానే నేను అన్ని అడుగుతాను, మీరు చెప్తారు. మద్యపాన నిషేధం గురించి మాత్రం స్పెసిఫిక్గా ఆయన చెప్పాడు. వాస్తవమే చెప్పాను కదా, నేను చెప్పలేదని అనలేదు, చెప్పారు వాస్తవమే. ఓకే, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ప్రభుత్వం అమ్మడం అనేది ఎలాగా? ఏం చేస్తారు, పబ్లిక్ మధ్య మరీ కొరాలు జరిగిపోతాయని ప్రభుత్వం అమ్మారు. రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, బయట వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. ప్రభుత్వానికి 50,000 కోట్ల ఆదాయం వచ్చింది 5 సంవత్సరాలు. రేట్లు పెరగంది ఏదో ఒకసారి చెప్పండి ఈ దేశంలో. అది స్టేట్ గవర్నమెంట్ ఒక్కడే బడ్జెట్ దానికి ఏ వస్తువు మీద పెరగలేదు. ఓకే, ఈజ్ ఇట్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఎల్లకాలం మన స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజులో ఏ రేటు ఉందో ఇప్పుడు అదే రేట్లో అమలు జరగాలి. ఈట్ పాసిబుల్. బోస్ గారు ఎన్నో ఎలక్షన్లు చూశారు, ప్రత్యక్ష ఎలక్షన్లో చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారు. ప్రతిసారి గెలుపు మీద ఆయనే స్వయంగా తిరిగారు కాబట్టి ఆయనకు ఒక అంచనా ఉంటుంది. ఈసారి మొట్టమొదటిసారి మీ అబ్బాయి పోటీ చేస్తున్నారు. సరే, మీ అబ్బాయి పోటీ చేస్తుంది, ఈ నియోజకవర్గం మీకు కొట్టిన పిండే, మొత్తం అన్ని ఊర్లు ప్రతి గ్రామం మీకు తెలిసిన విషయమే. మీకు ఈసారి ఎలా అనిపిస్తుంది? కాన్ఫిడెన్స్ ఏంటి? మీరున్నట్లుగానే ఉందా లేకపోతే వేరేలాగుందా? ఈసారి బాగుందండి. దానికి కారణం ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమైంది. 2, ఖచ్చితంగా హామీలన్నీ అమలు చేస్తారనే ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి. 3, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 642 హామీలు ఇచ్చారు 2014 ముందు. ఒక 40 హామీలు మాత్రం అమలు చేశారు. 600 పైచిలకు హామీలన్నీ కూడా పూర్తిగా గాలి కుడిచిపెట్టాడు. అది 3. 4, వెనుకబడిన తరగతికి అధికంగా 52% బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. వెనుకబడిన తరగతులకు 112 హామీలు ఇచ్చి 10-12 అమలు చేశారు. 100 హామీలను గాలి కుడిచిపెట్టాడు. అంటే కేవలం ఎన్నికల్లో గెలవాలని ఒక తాపత్రయంతో, దృక్పథంతో హామీలు ఇచ్చారు. అంచేత ఈసారి ఇచ్చినా కూడా మళ్ళీ అదే పరిస్థితి, ఆయన అమలు చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే ఖచ్చితంగా మనకు సంక్షేమ ఫలాలన్నీ అందుతాయి అనే ఉద్దేశంతో ప్రజలు మాత్రం ఖచ్చితంగా నమ్మట్లేదు ఆయన్ని. అది ప్రధానమైన కారణం. కానీ గెలుపు మాకు చాలా సునాయాసంగా వద్దు, దాంట్లో అనుమానం లేదు. అదే కాకుండా అభ్యర్థి ఫారిన్ క్యాండిడేట్ అంటే మరి మా పార్లమెంట్ నియోజకవర్గం మాదే అయినా ఆయన ఇక్కడ వాడు కాదు కాబట్టి మాకు లోకల్గా ఉన్న వాళ్ళ యొక్క ఆసక్తి వేరు, వారి యొక్క అభిరుచులు వేరు. కేవలం నియోజకవర్గ ప్రజలకి సౌభాగ్యంగా ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి కావాలని కోరుకునే తత్వం ఉంటుంది. లోకల్ గా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. మీ అబ్బాయి ఏమో మా నాన్న అని చెప్పుకుంటారు, ఆయనేమో మా గురువు గారు అని చెప్పుకుంటున్నారు. బోస్ గారు మా గురువు గారు అని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు క్యాండిడేట్. తెలుగులో తప్పే ఉంది. అంటే మేమందరం ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, చెప్పుండే చెప్పుకోవచ్చు, నేను కాదని అన్నాను. దాన్ని మీతో కలిసి పనిచేస్తారట ఇంతకుముందు చాలా సందర్భాల్లో? ఎప్పుడు లేదండి. ఒక్క మా కమ్యూనిటీ గార్డెన్ పార్టీ జరిగినప్పుడు అతను లీడింగ్ పార్ట్ తీసుకున్నాడు. దాంట్లో నేను కమ్యూనిటీ పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. అది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా వెళ్ళాలి ఆ పార్టీకి. అతను పెట్టిన 2 సార్లు నేను వెళ్ళాను. బోస్ గారు అంటే ఇంతకుముందు చెప్పినట్టు రామచంద్రపురం ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను విన్నది, మీరేదో అఫీషియల్ ప్రోగ్రాంలో ఉండి మంత్రి హోదాలో ఉంటే విషయం తెలిసిన వెంటనే మీరు అక్కడికక్కడే కారు వదిలేసి, గవర్నమెంట్ కారు కూడా వదిలేసి అక్కడే రెసిగ్నేషన్ లెటర్ రాసేసి వెళ్ళారని చెప్పారు. అది కాదు, రాజశేఖర రెడ్డి గారు డెడ్ బాడీ దొరికింది, కర్నూలు హాస్పిటల్కి తీసుకొస్తున్నారు అని తెలిసినప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. వెళ్తున్నప్పటికి ఇంకప్పుడు ఇంకా మాకు తెలియదు రాజశేఖర రెడ్డి గారి బాడీ అంటే ఐడెంటిఫై అయిందని. ఇంకా అప్పుడే టీవీలో వస్తుందని మాకు ఫోన్ వస్తే మా మొబైల్ ఫోన్ ఆన్ చేసి చూసాం. రాజశేఖర రెడ్డి గారు లేరు అని తెలిసిన తర్వాత ఇంకా నన్ను ఈ మంత్రివర్గంలో కొనసాగించరు, అది కాకపోయినా ఇంక మనకు అనవసరం, అలాంటి వైభవం మళ్ళీ మనం చూడలేం అని చెప్పి కొద్ది రోజులకే లైట్ తీసించేసింది. లైట్ తీయించారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పటికి ప్రూవ్ చేసుకున్నటువంటి లీడర్ కాదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అంటే ఎవరికి తెలియదు. మంత్రి పదవిని త్యజించేంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు పెద్దగా పరిచయం లేదు.
నేను నా రాజకీయ జీవితం మొట్టమొదటి ప్రారంభమైంది ఉమ్, మాకు స్థానికంగా రాయవరం మునసు గారని ఉండవీడి సత్యనారాయణమూర్తి గారు పేరు వినే ఉంటుంది. పాపులర్ నేమ్ ఇది రాయవరం మునసు. ఉమ్, ఆయన తీసుకెళ్లి పరిచయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉమ్, రాజశేఖర రెడ్డి ఆయన ఇలా మాట్లాడాడు, ఉమ్, నువ్వు బోసుని కొంచెం ప్రోత్సాహం చేయి. ఉమ్, అతను మాట అన్న తర్వాత వెనక్కి వెళ్ళిపోయే తత్వం కాదు అతనిది, ఉమ్, చివరి వరకు నీతో ఉంటాడు ఉమ్, అనే మాట ఇచ్చారు ఆయన. ఉమ్, ఆయన మాట ఖచ్చితంగా అమలు చేశాను. ఉమ్, ఆయన అధికారంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఉమ్, ఎప్పుడు కూడా ఆయన మంత్రి కాదు లేకుండా ఒక సాధారణ ఎంపీగానే ఉన్నా ఉమ్, నా యొక్క రాజకీయ భవిష్యత్తుకు ప్రోత్సాహం ఇచ్చిన వాడు, ఉమ్, లేదా నాకు కొంచెం అండగా తోడుగా నిలబడినవాడు, ఉమ్, నాకు ఎన్నికల్లో ఆర్థిక సహకారం చేసిన వారు కూడా రాజశేఖర రెడ్డి గారు. ఉమ్, వారి కుటుంబం కష్టాల్లో ఉంది అప్పుడు. ఉమ్, వారి మీద కేసులు పెట్టడం, ఉమ్, వారి కుమారుడి మీద కేసులు పెట్టడం, ఉమ్, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా ఒక నాయకుడిని ఎందుకు తయారు చేసుకుంటారు? ఉమ్, అవసరమైనప్పుడు వారికి అండగా తోడుగా ఉంటాడనే కదా. ఉమ్, వారి కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు ఉమ్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయన కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నప్పుడు ఉమ్, నేను ఇంకా దాంట్లో మంత్రిగా ఉండి కొనసాగటం అధర్మం అని అనిపించింది నాకు. అని చెప్తే అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయనతో ఉండడం వేరు, రాజశేఖర రెడ్డి తర్వాత కూడా ఆయన కుటుంబంతో ఉండాలనుకోవడం అనేది చెప్పాను కదండి, నాకు అధర్మం అనిపించింది అది. అని చేస్తే నేను విడిచిపెట్టేస్తాను. ఓకే, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవాలే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నాయా? అదే రకమైనటువంటి మెంటాలిటీ లేకపోతే ఎందుకుంటుంది? ఏ జీవికి కొన్ని లక్షణాలు ఉంటే జెనెటికల్ గా వారసత్వం వచ్చి ఉండొచ్చేమో కానీ ఎవరి వాళ్ళకే ఉంటాయి. అది ఒకరితో మనం పోల్చుకోలేము. రాజశేఖర రెడ్డి గారిని వారి కుమారుడికి ఎందుకు వస్తాయి లేదు, మా తండ్రి గారికి ఉన్న క్వాలిటీస్ నాకే వచ్చేస్తాయి అంటే తప్పు. ఏ జీవికి రాదు, ఎవరి వాళ్ళకే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవం ఏంటి? మీ పట్ల అయితే మాత్రం చాలా కన్సర్న్ తో ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో కనిపించింది. మీరు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, లేకపోతే అన్ని శాఖలు ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని వినిపిస్తుంటుంది. నేను రెవెన్యూ మంత్రికి ఉన్నంతకాలం ఒక్క మాట కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒక్క మాట కూడా పలానా ఫైల్ వచ్చిన దాన్ని ఇలా చేయి అలా చేయని ఒక్కడ కూడా, లేదా పలానా ట్రాన్స్ఫర్ ఇలా చేయాలా చేయని కాదు కూడా ఎప్పుడూ చెప్పలేదు. అది ఆయన తత్వం. కానీ బయట ఎందుకు చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. నాకే ఒక్క రెవెన్యూ మినిస్టర్ అనగానే అనేకమైనటువంటి ఫైల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని క్రిటికల్ ఫైల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏ సందర్భంలోనూ కూడా ఇక్కడ చెప్పాలి, ఒక ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఎప్పుడు కూడా నోట్ పంపించలేదు. ట్రాన్స్ఫర్లు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. రెవెన్యూ మినిస్టర్గా సబ్ రిజిస్ట్రార్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎవరో బాగా పెద్ద లంచం కూడా ఆఫర్ చేశారంట. ₹1,00,00,000 దాకా లంచం ఇస్తే తిప్పి పంపించారంటే ఏంటి ఇదంతా అనేది విన్నా నేను. సబ్ రిజిస్ట్రార్ పోస్టింగ్స్ విషయంలో అప్పటికే ఒక 16 మంది అనుకుంటాను ట్రైనింగ్ అయ్యి సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యి సిద్ధంగా ఉన్నారు ఫర్ పోస్టింగ్స్ గురించి. నేను మీరు అన్నది కరెక్ట్, స్నేహితుల ద్వారా ఆయన డైరెక్ట్గా రాలేదు కానీ స్నేహితుడు వచ్చి నాకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన వచ్చి మీరు అన్నది చెప్పాడు, ఇట్లా చేయండి పట్టమంట అని విజయవాడలో ఉంది సబ్ రిజిస్ట్రార్ పట్టమంట. అది రోజుకి 1.5 crores ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి ఆ రిజిస్ట్రేషన్కి వచ్చి అయ్యింది. ఆ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. నేను నవ్వుతూ పంపించేసి అలా చూస్తానని పంపించేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒకసారి రమ్మనమని ఫోన్ చేసి వచ్చారు. ఆయన మనకి ఎంతమంది ఉన్నారు సర్వీస్ కమిషన్ పాస్ అయిన వాళ్ళని అడిగాను. అంటే 15 మంది ఉన్నారు, 16 అనుకుంటాను ఉన్నారు అని చెప్పారు. నాకు తెలియదు దీనికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉంటుందని, సర్వీస్ కమిషన్ లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉంటుందని నాకు తెలియదు. అడిగాను, ఆయన ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఏమన్నా ఉంటుందా సార్ అని అడిగితే ఉంటుందండి అన్నారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ లిస్టు అట్లాగే 2 years అయిపోయి సబ్ రిజిస్ట్రార్లకి ఆర్డర్ ఆఫ్ రెవెన్యూ అది కూడా వేసి పంపించమని చెప్పాను. పంపించమని చెప్పి ఇంకా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏమైనా 2 years అయిపోయినట్టుంటే ఆ వేకెన్సీలు అవి కూడా పంపించుకున్నాను. పంపించుంటే అవి 4-5 పంపించారు. ఇది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫైల్ వచ్చింది. ఫైల్ వచ్చిన ఒక ½ an hour లోపలనే నేను ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ రెవెన్యూ ప్రకారం పోస్టింగ్స్ ఇచ్చేసి ఫైల్ పంపించేశాను. ఆ ఫైల్ పంపించేసిన మరుక్షణం ఆయన వచ్చేసారు మళ్ళీ ఆ ఫైల్ పట్టుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ.
సరే ఇట్లా చేస్తే సీనియర్స్ గొడవపడతారండి, మీరు ఇలా చేస్తే మళ్ళీ తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. ఏ రకమైన కాంప్లికేషన్స్ వస్తాయండి? అది ప్రభుత్వం ఇష్టం, మన ఇష్టం. మన ఇష్టం వచ్చినట్టు చేసుకునేది. ఏమన్నా సీనియర్స్ మాత్రమే వేయాలని ఏమన్నా నిబంధన ఉందా అన్నాడు. నిబంధన ఏమీ లేదండి, అది జరుగుతుంది. ప్రెసిడెంట్ అంతే, దాని నిబంధన ఉండదు. దాన్ని ఫాలో అవ్వమనే లేదు, ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అంచేత ఎవరన్నా వచ్చి నా దగ్గర పంపించండి, నేను చూసుకుంటాను. కానీ ఒక పోస్టింగ్ కి ₹1,00,00,000 లంచం అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అంత ఉంటుంది నాకు అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎప్పుడు అలవాటు కూడా లేదు. అలా కాదు, మామూలుగా ఏదో పెద్ద కాంట్రాక్ట్ అంటే అనుకోవచ్చు, జనరల్ ట్రాన్స్ఫర్ కి అంత ఉంటుంది. ఉంటుందండి, అది హైయెస్ట్ రెవెన్యూ కదా దాంట్లో. ఇంకోటి సార్ బోస్ గారు, జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఒక్కసారే కాదు మంత్రి పదవిని రెండోసారి కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. రెండోసారి అంటే అప్పటికి మరి శాసనమండలి రద్దు చేస్తున్నా అన్న, మరి నువ్వు అంటే అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. రాజ్యసభ పంపిద్దాం అనుకున్నాను, నీ అభిప్రాయం ఏంటి అని. వెళ్తాం సార్ రాజ్యసభ. నాకు ఒకసారి పార్లమెంట్ లో కూర్చోవాలన్నా సార్. ఒకటి. రెండు, మా గ్రాండ్ సన్ 7th క్లాస్ చదువుతున్నాడు. 7th క్లాస్ చదువుతుంటే ఢిల్లీలో చదివిద్దాం, కొంచెం నాలెడ్జ్ డెవలప్ అవుద్ది, కొంచెం ఇంగ్లీష్ భాష మీద కొంచెం హిందీ మీద కొంచెం పట్టు పెరుగుద్ది అనేది రెండవది. సెట్టి బలిజ కమ్యూనిటీకి సంబంధించి ఇంతవరకు ఎవరికి కూడా పార్లమెంటుకు నేరుగా రాజ్యసభకు పంపించింది ఎవరు లేరు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సెట్టి బలిజ నుంచి. అండ్ ఈ జిల్లాలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీకి గుర్తింపునివ్వడం కానీ, ఇటు రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ ఇవ్వడం, వేణుకి మంత్రి పదవి ఇవ్వడం, మీకు రాజ్యసభ ఇవ్వడం అనేది ఇంతకు ముందు కంటే ఎక్కువ గుర్తింపు వచ్చినట్లు కనిపిస్తుంది కదా ఈ టర్మ్ లో. చాలా ఎక్కువ. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెట్టి బలిజ కమ్యూనిటీకి ఒకసారి ఎస్టీ తీసుకున్నట్టయితే ఎప్పుడు ఇంత ప్రాముఖ్యత ఎప్పుడేం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు. అలాగే ఫిషర్మెన్ కూడా మోపిదే వెంకటరమణ గారు కూడా మరి మంత్రిగా తీసుకోవడం, తర్వాత రాజ్యసభకు పంపించడం, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. దాంట్లో గ్రేట్. మా కమ్యూనిటీ అంతా దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒక మంచి అభిప్రాయం. ఒకప్పుడు ఇదే కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీ పట్ల మీ నియోజకవర్గం వదిలేస్తే మిగతా జిల్లా కానీ పక్కన ఉన్న జిల్లాలో కానీ చూస్తే తెలుగుదేశం పార్టీ పట్ల చాలా సానుకూలతతో ఉండేది. ఇంకొక కమ్యూనిటీతో ఉన్నటువంటి వైరం వల్ల ఒక పార్టీని చేసేవాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు కనిపిస్తూ ఉందా? అంటే ఈ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి, కాపులకు సంబంధించి జనసేన వాళ్ళని ఓన్ చేసుకుంటోంది, తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కోసం కమ్యూనిటీని ఎంకరేజ్ చేయాలనేటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెట్టి బలిజలకు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి స్వర్గీయ శ్రీ కుడిపూడి ప్రభాకర్ రావు గారి తండ్రి గారు కుడిపూడి సూర్యనారాయణ గారు, ఆయనే 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు. తర్వాత కుడిపూడి ప్రభాకర్ రావు గారు ఇంచుమించు 5 సార్లు అనుకుంటా ఆయన శాసనసభ సభ్యునిగా ఆయన కూడా మొట్టమొదటిసారి ఇండిపెండెంట్ గా గెలిచారు. రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి పిల్లి అప్పారావు గారు ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత ఎంవివి రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను. అంటే ఎంత బలీయమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటే ఇండిపెండెంట్ గా గెలవగలరు, అది ఒక నమ్మకం. రెండు, మీరు అన్నట్టు ఒక రామచంద్రపురం అమలాపురం తప్ప మిగతా జిల్లా అంతా కూడా ఎన్టీ రామారావు గారికి అండగా తోడుగా నిచ్చారు, దాంట్లో నో డౌట్. దానికి కారణం ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలు ఎప్పుడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ ప్రాధాన్యత లభిస్తుంది అనే ఉద్దేశంతో సపోర్ట్ చేశాడు. తర్వాత ఆయన కూడా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టడం, మా వాళ్ళు కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు గాను లేదా మండల పరిషత్ అధ్యక్షులు గాను ఎంపిక కావటం, ఇవన్నీ కూడా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, న్యూ ట్రెండ్. అంచేత చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు తగ్గింది. చంద్రబాబు నాయుడు స్ట్రాటజిక్ గా మిస్టేక్ చేసినట్టు కనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. కమ్యూనిటీకి సంబంధించి వైఎస్ఆర్సీపీతో పోలిస్తే వెనకబడినట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా అనుమానం ఏంటి దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఇంకా ఒక వాస్తవం మీకు చెప్పాలి, ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశారు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా పనికిరారు, అందుచేత వారికి పరిగణలోకి తీసుకోకుండాని ఆ లేఖ పేపర్లో కూడా పబ్లిష్ అయింది. అది మరి అంత
ఫులిష్నెస్ అది ఆ ర్యాక్ రైట్. ఎవరైనా రాస్తారంటే ఇట్నే కమిట్మెంట్ అవుతారా? ఐ హావ్ రైజ్డ్ దిస్ మ్యాటర్ ఇన్ ద పార్లమెంట్ ఆల్సో. అక్కడ కూడా నార్త్ ఇండియన్ బీజేపీ ఎంపీ గారు ఒకరిద్దరు వచ్చి నా సీట్ దగ్గరకు వచ్చి అడిగారు, నిజంగా రాశారు నాకు. ఎస్, నిజంగా రాశాడు అని చెప్పాను. అది తప్పు కదా అది. అంటే దాని మీద ఉంటే ఏ విధమైన అభిప్రాయం ఉంది? వెనుకబడిన తరగతి మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది? జనరల్ గా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక రైవలరీ, లైక్ రాజకీయ ప్రాధాన్యం కోసం రెండు వర్గాలు, రాయలసీమలో కొన్ని వర్గాలు ఉంటాయి, ఇక్కడ కొన్ని వర్గాలు ఉంటాయి. మీ కాపులతో పొలిటికల్ వైరం ఉంది. నేనేం వేరే వైరం అంటలేదు, పొలిటికల్ వైరం ఉంది. పొలిటికల్ వైరం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు జనసేన ఇక్కడ చేసుకుంటున్నప్పుడు మీరు అనుకున్నట్లుగా ఈ రెండు జిల్లాల్లో బీసీలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతున్నాయి ఉమ్మడి? అంటే వెనుకబడిన వర్గాలు కూడా, అంటే ఒక సెటిలైజ్ కమ్యూనిటీ కాదు, ఫ్రెష్మెన్ కమ్యూనిటీ అవనివ్వండి, అదే వ్యూవర్స్ కమ్యూనిటీ అవనండి, ఈ సంక్షేమ కార్యక్రమాల మీద పూర్తి ఆకర్షితులయ్యారు. ఈ కష్టకాలంలో 2 సంవత్సరాల పాటు కోవిడ్ వ్యాధి కారణంగా వచ్చిన ఇబ్బందుల కారణంగా కూడా కొంత మనల్ని ఆపదలో ఆదుకున్నది ప్రభుత్వం అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ ప్రభుత్వం మీద. ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. మనకి ఇల్లు గడవకన్న పరిస్థితులు అనేకమైనవి ఉండేవి. అవన్నిటి మీద కొంచెం బయటకు రాగలిగాము. నేను మొన్న ఈ గడప గడపకు ప్రోగ్రామ్ పట్టిన హైయెస్ట్ అమౌంట్ నేను 8 lakhs కూడా కుటుంబానికి వచ్చిన సందర్భాలు కూడా చూశాను. అండ్ అంత అమౌంట్ 8 lakhs అంటే మాటలుగా 20 ఎకరాల భూమి మీద ఎంత మగతా వస్తుందో అంత ఇన్కమ్ అది నిజం. సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే ఓట్లు తెచ్చి పెడతాయా? ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి వస్తున్నా, మండపేట నుంచి మధ్యలో కడియం మీద నుంచి వచ్చాను, దారంతా కూడా గోతులు, దారంతా పాడైపోయినాయి, రోడ్లు పాడైపోయినాయి. నేను ఈ 5 సంవత్సరాల్లో సర్వసుఖాలు ప్రజలకు కలిగజేసామని ఎక్కడ చెప్పట్లేదు. సంక్షేమ కార్యక్రమాల వల్ల వారిని ఆదుకున్నాం అనే మాట చెప్పగలిగాను. ఉంటాయి కొన్ని లోటుపాట్లు ఉంటాయి, లేవని నేను అనట్లేదు. కానీ అలా అని పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేయలేదు. విద్య కానీ, వైద్యం కానీ, లేక అగ్రికల్చర్ కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదే. ఎప్పుడు లేనన్ని పథకాలు అగ్రికల్చర్ లో కూడా రైతులకు అందించగలిగాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే మీ లాంగ్ టర్మ్ రైవలరీ తోట త్రిమూర్తులు, ఒకనొక మీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఇంకొక నేతను కంట్రోల్ చేయడం కోసం ఎప్పటి నుంచో మీ మధ్య ఉన్నటువంటి రైవలరీని పక్కన పెట్టి కలిసి పనిచేస్తున్నారు అనేది. నేతను కంట్రోల్ చేయడం కాదు, వేణుగోపాల్. రైట్. అది కాదు. అక్కడ మనం చూడవలసింది ఏంటంటే, పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఒబే ది ఆర్డర్, ద డెసిషన్ టేకెన్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్, ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ పార్టీ. అది అక్కడ ప్రధానం. ఓకే, రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం ఉండదు. వారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఒబే చేసి తీరాలి, దానికి తల వంచి తీరవలసిందే. మాకు సొంతంగా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా, ఎంత విరోధాలు ఉన్నా, విరోధాలు అంటే వాళ్ళకి మాకు ఏమి ఆస్తి తగాదాలు ఉండవు, సరిహద్దు తగాదాలు ఉండవు, వ్యాపార తగాదాలు ఉండవు, రాజకీయపరమైన తగాదాలు. అదే క్యాండిడేట్ ఒక పార్టీలో ఉంటూ నాకు పార్టీ కన్నా మా క్యాస్టే ముఖ్యం, మా పార్టీ కన్నా కూడా నేను క్యాస్ట్ తర్వాతే నాకు పార్టీ అని వ్యాఖ్యానించడం జరిగింది. అనుకుంటే ఉండొచ్చు, నా అభిప్రాయం అది కాదు. పార్టీ కూడా ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు. నేను ఈ రోజు ఎందుకు రాజకీయాల్లో సస్టైన్ అవ్వగలను మరి ఆయనకుంటే ఉండొచ్చు, మరి ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. మీరు మీ క్యాస్ట్ కు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ కూడా ఇంపార్టెంట్ అని. పార్టీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో ఏదైనా అన్యాయం జరిగింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా పార్టీని ప్రశ్నిస్తాం, దాంట్లో అనుమానం ఏంటి. మరి ఇంత కేడర్కి అన్యాయం జరిగినా కూడా ప్రశ్నిస్తాం పార్టీని. ఇంత సౌమ్యంగా ఉండే బోస్ గారు, నేను కూడా చూసా రోజు టీవీలో, నియోజకవర్గంలోకి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించేటువంటి ప్రసక్తే లేదు, నేనే పోటీ చేస్తా, టికెట్ పార్టీ ఆయనకి ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా నేను కానీ మా అబ్బాయి కానీ పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. వాళ్ళు సాధించారు, అది వేరే విషయం. అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అబ్జర్వ్ చూడాలి మీ దగ్గర. లేదంటే పార్టీలు ఉంటూ అన్ని బహిర్గతం చేయటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ మా అంచనాలకు తగ్గట్టుగా, లేకపోతే ప్రజల యొక్క వారి యొక్క మనోభావాలకు తగ్గట్టుగా వారు నడుచుకోలేదు. ఎవరు వేణుగోపాలకృష్ణ గారు లేదు, నడుచుకోలేదు. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత నాకు కనిపించింది ప్రజల్లో.
క్యాడర్ వచ్చి ఉమ్, 25 సంవత్సరాలతో పాటు మీతో పాటుగా ఉన్నాం మేము. ఉమ్, ఈసారి మేము మళ్ళా ఈ కేసులు ఇవన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి, మేము భరించలేకపోతున్నాం. ఉమ్, మీరు వస్తే మేము గెలిపించుకుంటాం, రావాల్సిందే. ఒకవేళ రాకపోతే ఈ వేళతో మీకు మాకు కనెక్షన్స్ అన్ని డిస్కనెక్ట్ చేసేస్తాం అని తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. మీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారా? మీ మా పార్టీ పార్టీలో వాళ్ళ మీదే, లేదా మాకెందుకు వస్తుంది? కాదు, మీ పార్టీలో ఉంటే మీ పార్టీ మీద పెట్టారు. Yes. దాదాపు 38 వచ్చినాయి తీయించారండి మా క్యాడర్. అటువంటిప్పుడు నేను కలగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కలగ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరి వారు కొంతమంది ఉంటారు కదా, వారు కూడా సలహా వారు చెప్పినట్టు పార్టీకి ఉంది, పార్టీకి ఏమి మంచి వేవ్ ఉంది, ఇక్కడ నేను కాదనట్లేదు. పార్టీకి మంచి వేవ్ ఉంది కదా అన్న అక్కడ అన్నారు. ఉంది సార్, దాంట్లో నేను కాదనట్లేదు, వ్యక్తికి మాత్రం లేదు. పార్టీ క్యాడర్ని నేను దూరం అయిపోతున్నారు, నేను ఇంకా దాంతో ఈ రోజు నుంచి నేను భూస్థాపితం అయిపోయినట్టే అని చేత నేను ఇచ్చానని చెప్పాను. మీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం స్ట్రాంగ్ గా వ్యవహరించారు. ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన మీ వాళ్ళతో సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టి వ్యతిరేకించారా, లేకపోతే మీ కుటుంబానికి టికెట్ కావాలని మా వ్యతిరేకించారా? కుటుంబానికి కాదు, అసలు నాకు లాస్ట్ టైం ఇస్తున్నారు. అలా టికెట్ కావాలని కోరుకున్నప్పుడు నాకు వద్దని చెప్పాను. నాకు అంత ఆర్థిక శక్తి లేదండి, చేత ఇప్పుడు లేదు. అప్పుడు పార్టీ అంత ఆర్థిక శక్తి వారికి ఉండదు. 2 సార్లు డిఫీట్ అయ్యాను నేను. ఆర్థిక శక్తి ఉన్న వాళ్ళందరూ గెలిస్తే వాళ్ళే గెలిచేవాళ్ళు. ఇప్పుడు నేను ఇవాళ మీ ఇంటికి వెళ్ళా, ఇంటి దగ్గర చిన్న ఊర్లో కనీసం మీ ఎస్కార్ట్ కార్లు కూడా వెళ్ళవు మీ ఇంటికి వెళ్ళే సందులోకి. రైట్ అండి, ఆర్థిక శక్తి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అయినా కొంచెం అవతల క్యాండిడేట్ ఆర్థిక స్థితి పరుడు, పోటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది, పార్టీని పాడు చేయడం ఉంది సార్, నేను తమరు ఎవరికైనా ఇష్టం ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదని చెప్పాను. మామూలు ఎమ్మెల్యేలే ఊళ్ళల్లో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. బోస్ గారు 2 సార్లు మినిస్టర్ గా చేశారు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలుగా చేశారు, ఇంకా సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. మీరు ఏ ఒక్కరినైనా, నేను ₹1 ఎవరి దగ్గర లంచం తీసుకున్నానని తెలిస్తే నాకు కూడా ఒక 400 సీట్లు అయ్యి వస్తాయి. ఇంకెక్కడ ఎట్లా చదివింటారు? ప్రజల దయ వల్ల, రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గ ప్రజల దయ వల్ల, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నా పిల్లల్ని, మా కుమారుల్ని, మా మనవల్ని చక్కగా చదివించుకున్నాను. నా తృప్తి నచ్చింది, అది చాలు. సార్, ఇన్నేళ్ళు మీరు అగైనెస్ట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తితోటి చాలా సందర్భాల్లో ఇబ్బందులైన మీరిద్దరు, నేను ఎక్కడో విన్నా, బహిరంగంగా అప్పట్లో ఫెరోషియస్ గా చొక్కా గుండీలు ఎప్పుదీసి మరీ కూడా మీరు చూసుకున్నారని సవాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో ఎలా అవ్వగలిగారు? పార్టీలో ఉన్నప్పుడు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీని అనుసరించి పార్టీ నాయకత్వం మాట మేము ఒబే చేస్తే దాని గురించి విన్నాను. తోట త్రిమూర్తులు గారి కేసు కూడా, నేను వేణుగోపాల్ కృష్ణ ఇండిపెండెంట్ గా పెడతానన్నప్పుడు ఎంపీ కూడా రిజైన్ చేసి పెడతానని చెప్పాను. అంతే, పార్టీలో ఉంటానని చెప్పలేదు, ఇండియా తిరిగిస్తానని చెప్పలేదు, ముందుగానే చెప్పాను. అంటే ఇప్పుడు ఆయన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు, శిరోమండనం కేసు సంబంధించి మీరే కదా టేకప్ చేసింది, అది మీరు చేసింది. అంటే ఎలాగా ఇప్పుడు ప్రతి చోట కూడా మీ వర్గం వాళ్ళ వర్గం ప్రతి ఊర్లో కూడా డివైడ్ అయి ఉంది కదా, ఎలా జరిగింది? ఎలా కలగలిగారు? కలుస్తారంటే కేసు వేరు, రాజకీయాలు వేరు. ఆ కేసు వయసు ఇప్పటికి 23 సంవత్సరాలు. మా పార్టీ వయసు, ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు 12 సంవత్సరాలు. కేసు వయసు 23 సంవత్సరాలు, పార్టీ వయసు 12 సంవత్సరాలు. అప్పటి నుంచి మేము పోరాడుతున్నప్పుడు దళితుల్ని విడిచిపెట్టేమని ఎందుకు అడగలరు? ఎవరు అడగలేరు కదా. మా పార్టీ బేస్ వెన్నెంకి ఎవరంటే దళితులు. ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీలో కూర్చోడానికి కానీ, నేను పార్లమెంట్ లో కూర్చోడానికి కానీ, ఎవరు బేస్ ఎవరు వెనకాల? వెన్నెంకి ఎవరు? దళితులు. అదే బేస్ తోటి అదే దళితుల బ్యాకప్ ఉంది కాబట్టి ఆయన వద్దు పార్టీలో కనుక కూడా మీరు చెప్పారని నేను చెప్పలేదు. చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇవాళ బోస్ గారు పార్లమెంట్ లో కొత్త బాధ్యతలు, ఒక రాజ్యసభలో కొత్త బాధ్యతలు కనిపించారు. ఒక మంత్రిగా ఉంటూ శాసనసభ్యుడిగా ఉంటూ వేరు, రాజ్యసభ సభ్యుడిగా. ఆ అనుభవం ఎలా ఉంది? చెప్పాను కదండి, ఒకసారి మా కమ్యూనిటీ నుంచి పార్లమెంట్ మెట్లు ఎక్కడం వల్ల మొట్టమొదటి వాడిని. నేను కళలో కూడా ఊహించలేదు పార్లమెంట్కి వెళ్ళాలని. మనసులో వాంఛ చాలా బలీయమైనటువంటి కోరుకున్నా, అది సుసాధ్యం అని నేను అనుకోలేదు. అంటే అది వెళ్ళాను. వెళ్ళాలనే కారణం ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేశారు, ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేశారు. నా అభివృద్ధికి తగ్గట్టు ఉంది వారిని ఏమని చెప్పి
సో మీరు ఇంట్రెస్ట్ ఉంది అది? చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికీ ఇంకా కొనసాగాలనే ఇంట్రెస్ట్ దాంట్లో. నాకేమి ఇప్పుడు మంత్రి ఇచ్చినా కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు. గోదావరి జిల్లాలో కాపుల నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకుడిగా చెప్పుకున్నాను ముద్రగడ పద్మనాభం. ఓ పక్క జనసేన పార్టీ ఎక్కువగా ప్రభావం ఆ వర్గంలో ఉంది, ఆ సీట్లలో ఉంది. ఎలా ఉండబోతాయి ఈక్వేషన్స్ రెండు గోదావరి జిల్లాలకు అంటే సంబంధించి? పద్మనాభం గారు మామూలుగా అయితే వెరీ పాపులర్, ముఖ్యంగా కాపు కమ్యూనిటీలో వెరీ స్ట్రాంగ్ లీడర్. దాంట్లో మన అనుమానం వ్యక్తం చేయట్లేదు. కానీ కొద్ది కారణాల రీత్యా అంటే ఏ కులమైనా ఏ నియోజకవర్గమైనా మ్యాక్సిమం 30% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. అంతే. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా సర్కారు జిల్లాల్లో ఏ పొలిటీషియన్ కైనా తన కులం దానికి బేస్ స్ట్రక్చర్ చాలా మంది కావాలి. కులాన్ని బేస్ని చూసుకుని స్ట్రక్చర్ మర్చిపోకూడదు, స్ట్రక్చర్ చూసుకుని బేస్ని మర్చిపోకూడదు. అంటే కులాన్ని చూసుకుంటూ మిగతా వాళ్ళని మర్చిపోకూడదు, మిగతా వాళ్ళని చూసుకుంటూ కులాన్ని మర్చిపోకూడదు. ఆ రెండు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే మన రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు సస్టైన్ అవ్వగలం, సుదీర్ఘకాలం పాటు సస్టైన్ అవ్వగలం. అట్లా కాకుండా చాలా వాల్యుబుల్ మాట ఇది చాలా మందికి, సస్టైన్ అవ్వగలం. అంతేకాకుండా అంటే రాజకీయ నాయకుడు ముందు కులం నడవకూడదు. ఒక అభ్యర్థి ముందు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ముందు కులం నడవకూడదు. కులం ముందు పద్మనాభం గారు ఎప్పుడైతే కాపుల రిజర్వేషన్ గురించి పోరాడారో ఆయనకంటే ముందు కులం నడిచింది. ఎప్పుడైతే కులం నడిచిందో వాళ్ళు ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు ఇప్పటివరకు ఈ దేశ రాజకీయ చరిత్రలో. కులం పార్టీ అభ్యర్థి ముందు నడిచిన ఏ క్యాండిడేట్ కూడా సస్టైన్ కాలేదు. అది ఫెయిల్యూర్, ఆయన ఫెయిల్యూర్ కారణం. ఓకే. జనసేన ప్రభావం ఎలా ఉంటది ఈ రెండు జిల్లాల్లో? వాళ్ళకి ఓట్లు ఎక్కువ సీట్లు, మీ అపోనెంట్ టీడీపీ, బట్ ఈ రెండు జిల్లాలో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. వాళ్ళు శాయశక్తిలో వాళ్ళు పోరాడుతున్నారు. నేను చూసినంత వరకు కాపుల్లో వాళ్ళకి ఒక బాధాకరం ఉంది. ఇప్పుడు ఏం చేదంటే మా సంఖ్యకి సరిపడా సీట్లు మాకు ఇవ్వలేదు అనేది ఒక బాధ ఉంది. దానివల్ల ఏ పార్టీ ఇవ్వలేదు? మీ పార్టీ కూడా? మా పార్టీ బ్రహ్మాండంగా ఇచ్చింది. ఈ జిల్లాలో కాకినాడ పార్లమెంట్ లో అవుట్ ఆఫ్ 7-6 కాపులకి ఇచ్చాం మేము. అక్కడ వారి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, అంతేగాని బీసీలను మరో కులాలను అవమానపరచాలని కాదు, అక్కడ వారి సంఖ్య ఎక్కువ ఉంది కదా అని వాళ్ళకి ఇచ్చారు. సంఖ్యలు ఏం చోట ఇవ్వలేదు. అలాగే ఒకవేళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో వారికి ఇవ్వలేదని వారికి కొంచెం కాపు యువతల ప్రధానంగా కొంచెం అసంతృప్తి కనపడుతుంది. గ్రామాలు తిరుగుతున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ అవదంటారా టీడీపీ జనసేన మధ్య? ఓటు అనుకున్నంత అయ్యే అవకాశాలు కనపడట్లేదు, తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అన్నారు. అది సాధ్యమైన అంబిషన్ అన్నది? అది ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాలు గెలుస్తామని పోటీ చేస్తారు. ఏ నాయకుడైనా కూడా మనం గెలుస్తామని పోటీ చేస్తారు. చివరికి చనిపోయే ముందు కూడా నేను ఇంకా కొద్ది రోజులు బతుకుతాను అనుకుంటుంది ఏ జీవైనా. దాని మీద సాధ్యమేనంటే అయితే వచ్చాము, కాదని ఎందుకు చెప్పగలం. మీరు ఎంతో అభిమానించే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 2 పార్టీలు అయిపోయింది. ఆవిడ ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఎలా అనిపిస్తుంటుంది మామూలుగా? ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని సందర్భాలు ఎదురవుతుంటాయి. అన్నదమ్ములు పోటీ చేసుకోవటం చూసాం మనం. తండ్రి కొడుకులు పోటీ చేసుకునే సందర్భాలు ఉంటాయి, అన్నదమ్ములు పోటీ చేసుకునే సందర్భం ఉంటాయి. ఎన్నో సందర్భాలు జరిగినాయి ఈ దేశంలో, ఇది కూడా ఒకటి. ఇంకేముంది? బోస్ గారు, మీరు మంత్రిగా ఉండి చేయలేనివి, అంటే మంత్రిగా ఉంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని చాలా ఉంటాయి. ఒక ఎంపీగా ఉండి ఢిల్లీ స్థాయిలో చేయగలిగిన కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమన్నా రామచంద్రాపురం కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ మీరు చేయగలిగారు అనుకుంటున్నారా? ఏదైనా? మేము ఉండేది ఇంకా 2 ఏళ్ళే పూర్తయింది పార్లమెంట్ సభ్యునిగా. మీరు అన్నది కరెక్టే. మాది అపోజిషన్ అక్కడ. ఒకవేళ బీజేపీకి సపోర్ట్ గా ఉన్న అపోజిషన్ పార్టీకి చెందినవాళ్ళు. అంచేత మేము పెద్దగా ఆశించకూడదు. మేము ఏదో మా నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా చేసేయగలం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చేయగలం అనేది మేమేమీ పెద్దగా ఆశ పెట్టుకోలేదు. కానీ ప్రయత్నం చేస్తున్నాను కూడా. మీరు చెప్పింది ఇందాక దాంట్లో ఒకటి ఇంకోటి కూడా, అన్ని హామీలు అన్నది ప్రత్యేక హోదా తీసుకొస్తా అనేది ప్రధానమైన హామీ. అది కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఈ హోదా తీసుకొస్తామన్నా కానీ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి తీరుతామని అనలేదు కదా. అది మా చేతిలో కాదు కదా. అది మా చేతిలో 25 ఎంపీలు ఇస్తే మా చేతిలోనే ఉంటది అన్నారు కదా. మా చేతిలో అయ్యి ఉంటే తిరుగుతామని అనలేదు. ప్రత్యేక హోదా గురించి పోరాడతాం. మీరు కూడా పోరాడినప్పుడు అందరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ప్రతి పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో వారికి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి మీరు సరిగ్గా ఒత్తిడి తీసుకురాలా. మాట్లాడేమండి. మీరు రాజ్యసభలో ఎన్నో బిల్లులకి
ఎన్నో అన్ని బిల్లులు బిల్లులకి సపోర్ట్ అన్ని బిల్లులకి సపోర్ట్ చేస్తారు. మరి ఎందుకు ఎందుకు ఏదన్నా support ఇంపార్టెంట్ చేస్తాం? రైతుల బిల్లుకో లేకపోతే ఇంకో బిల్లుకో ఆర్టికల్ 370కో మీరు అడ్డం చెప్పినట్లయితే ప్రత్యేక హోదా వచ్చేది కదా ఆంధ్రప్రదేశ్ కి. ప్రత్యేక హోదా అనేది మరి హైయర్ లెవెల్లో జరిగిన డిస్కషన్స్ ఏంటో మాకు తెలియవు. మేము అన్ని సార్లు పోరాడాము, చాలా సార్లు. ఎప్పుడు వద్దని మా ముఖ్యమంత్రి గారు మాకేం ఆదేశాలు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా మీద విజయసాయి రెడ్డి గారు చాలా గట్టిగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా 2-3 సార్లు దాని మీద చాలా బాగా మాట్లాడాను. చాలా మంది మాట్లాడారు దాని మీద. రాజమండ్రి ఎంపీ గారు మాట్లాడారు, లేకపోతే ఈవేళ అపోజిషన్ పార్టీలో జాయిన్ అయిపోయినట్టు మన కృష్ణదేవరాయలు గారు కూడా చాలా సార్లు మాట్లాడారు పార్లమెంట్ లో. ఎవరు వెనకాడలేదు. ఎంపీలందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? వైఎస్ఆర్సీపీని వదిలేసి అంత బలంగా ఉంటే 6 ఎంపీలు వెళ్ళిపోయారు, సిట్టింగ్ ఎంపీలు. అక్కడ స్థానికంగా ఉండే రాజకీయాల మీద వారికి ఏవో భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయండి. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు ఏ విధమైన వ్యాఖ్య ఎప్పుడు చేయలేదు. లోకల్ గా ఉండే ఎమ్మెల్యేల మీద వారికి కొన్ని భేదాభిప్రాయాలు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎంపీ కావాలని కోరుకున్నారు సార్. కృష్ణదేవరాయలని కావాలని 7 ఎమ్మెల్యేలు కోరుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఆ ఎంపీనే కావాలని బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకెవరు దీనికి? ఏమున్నాయి మరి దాని మన ఇండెప్త్ మాకు తెలియదు కదా, దాని మీద వ్యాఖ్యానం చేయటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.